సిక్స్త్ క్లాసు సెమిస్టర్ 1 తెలుగు టెక్స్టువల్ ఎక్సర్సైజ్ మొత్తం చూడబోతున్నాము. ఇక్కడ తెలుగు టెక్స్ట్ బుక్ చూపిస్తున్నాను. నెక్స్ట్ సెమిస్టర్ 1లో మనకు ఏ లెసన్స్ ఉన్నాయో ఇక్కడ క్లియర్గా చూడండి. సెమిస్టర్ 1లో అమ్మఒడి, తృప్తి, మా కొద్ది తెల్లదొరతనం, సమయస్ఫూర్తి, సుభాషితాలు, మన మహనీయులు, ఉపవాచకం ఇవన్నీ మనకు సెమిస్టర్ 1కి సంబంధించి సిలబస్. ఇందులో మనము టెక్స్టువల్ ఎక్సర్సైజ్ గురించి చూద్దాం. ఫస్ట్ లెసను అమ్మఒడి. అభ్యసన ఫలితాలు: వినడము, ఆలోచించడము, మాట్లాడడము, ఉద్దేశము, కవి పరిచయము. ఇవన్నీ జాగ్రత్తగా చూడండి. అమ్మఒడి యొక్క రచయిత వచ్చేసరికి బాడిగ వెంకట నరసింహారావు. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ కింద కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కదా, వాటికి ఆన్సర్స్ చూడండి. చిత్రంలో ఎవరెవరున్నారు, అమ్మ పిల్లలకు ఏం చెబుతుంది, అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది, వాటికి ఆన్సర్స్ ఈ విధంగా చెప్తారు పిల్లలు. నెక్స్ట్ ఉద్దేశం వచ్చేసరికి అమ్మ ప్రేమను, గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. నెక్స్ట్ మనకు గేయం, అర్థాలు, భావాలు. అమ్మఒడి గురించి అమ్మఒడి, చదువుల బడి, మా అమ్మఒడి, నాకొక గుడి, ఈ విధంగా అర్థాలు కూడా ఉన్నవి చూడొచ్చు. శ్రావ్యము, వినడానికి ఎంతో బాగుంటుంది. వీణుల, చెవుల, భూషణం, అలంకారం. అనిశము, ఎల్లప్పుడూ. హృది, మనస్సు. దివ్యము, గొప్పది. భవ్యము, పవిత్రమైనది. ఈ విధంగా భావం కూడా ఇచ్చారు చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ అవగాహన, ప్రతిస్పందనకి సంబంధించి మనకు అమ్మఒడి గేయాన్ని భావంతో, రాగంతో పాడండి. ఇక్కడ అమ్మఒడి గేయం మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసి జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ అమ్మ ప్రేమ ఉత్తమమైనది, దీనిని సమర్థిస్తూ చర్చించండి. ఇక్కడ ఆన్సర్ ఉంది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది వాక్యాలను జతపరచడం. కింది కవిత చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. కొండంత ధైర్యం ఇచ్చేది ఎవరు? నాన్న కొండంత ధైర్యం ఇస్తారు. నాన్న గాంభీర్యం ఎలాంటిది? నాన్న గాంభీర్యం సముద్రంలా ఉంటుంది. ఈ విధమైన ఆన్సర్స్ చూసి చక్కగా నేర్చుకోండి. ఈ కవితకు తగిన శీర్షిక రాయండి. నాన్న అనే శీర్షిక బాగుంటుంది. నెక్స్ట్ కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. జవాబులు చూడండి. జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? తల్లిదండ్రులు. వీటి ఆన్సర్స్ జాగ్రత్తగా చూడొచ్చు. పిల్లల కర్తవ్యం ఏమిటి? తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల పిల్లలకు ఏమి లభిస్తుంది? తల్లిదండ్రులు పిల్లల సంతోషం గురించి ఎలా భావిస్తారు? నెక్స్ట్ సృజనాత్మకత, వ్యక్తీకరణ. సృజనాత్మకతలో మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ జాగ్రత్తగా చూడండి. అమ్మ ఒడి గేయము రచించిన కవి గురించి రాయమన్నారు. నెక్స్ట్ అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? ఇక్కడ అమ్మ గొప్పతనాన్ని అమ్మ ఒడి పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయమని ఈ క్వశ్చన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ 2 ఇచ్చారు, ఎస్ఏ 1లో కూడా ఇచ్చారు. అమ్మ ఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఎప్పుడైనా మీ పాఠశాలలో, బయట ఎక్కడైనా ఎవరికైనా సాయం చేశారా? మీ అనుభవాలను మీ మాటల్లో రాయండి. ఆన్సర్ ఈ విధంగా రాయవలసి ఉంటుంది. మీ పాఠశాల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కింది గేయాన్ని పొడిగించమన్నారు చూడండి. అందమైనది మా బడి, విజ్ఞానాల గుడి, జ్ఞానదీపుల వెలిగించేది మా విద్యా మందిరం. ఈ విధంగా మనము రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాషాంశాలు, పదజాలం, అర్థాలు రాయడము, అర్థం రాసి సొంత వాక్యం రాయడము. నెక్స్ట్ గద్యం చదివి అవసరమైన చోట విరామ చిహ్నాలు ఉంచడము, కామా, పులి స్టాపు, ఇలాంటివి మనము జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ రెండేసి పదాలను అర్థవంతంగా పదబంధంతో రాయడము. అమల పలక, శనగ పంట, మరపడవ, హంస నడక, పడవ పయనం, ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యాకరణ అంశాలు, అచ్చులు, ప్రాణములు, స్వరములు, పలికే విధానాన్ని బట్టి, మాత్రాకాలము. నెక్స్ట్ అక్షరం ఆకారాన్ని బట్టి, రెండు ధ్వనుల కలయికను బట్టి ఏర్పడే విధానం. దాని తర్వాత పదము, మొదటి అక్షరము, హ్రస్వము, దీర్ఘము, అది హ్రస్వమా దీర్ఘమా,
దీర్ఘం అయితే దీర్ఘము, హ్రస్వం అంటే మనకు దీర్ఘం లేనిది. ఈ విధంగా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జతపరచడం. వక్రము, హ్రస్వము, వృద్ధులు, వక్రతమము, దీర్ఘము. కొన్ని అచ్చులు హల్లులు ఉన్నాయి. కేవలం హ్రస్వాక్షలను దీర్ఘాక్షులను గుర్తించి వేరు చేసి రాయడం. నెక్స్ట్ వక్రాలు వక్రతమాలను గుర్తించడం. చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. అచ్చులకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయి, ఇక్కడ మ్యాటర్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ లెసన్కి వెళ్తే మనము తృప్తి. ఇక్కడ రాసిన వారు సత్యం శంకరమంచి. ఇక్కడ వినడము, ఆలోచించి మాట్లాడడము, చిత్రానికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఉద్దేశం, తృప్తి పాఠం ఉద్దేశము. నెక్స్ట్ రచయిత పరిచయము, అర్థాలు, ప్రకృతి వికృతి, అవగాహన, ప్రతిస్పందన. తృప్తి కథలో మీకు నచ్చిన అంశాల గురించి చెప్పండి. పూర్ణయ్య పాత్ర ద్వారా నిజమైన తృప్తిని తెలియజేసిన రచయిత గురించి రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వనసంతర్పణలో జనాలకు ఆకలి ఎందుకు పెరిగిపోయింది. తర్వాత కింది లేఖను చదివి ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు. చూడండి, ఇవి మనకు ఆన్సర్స్. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో క్వశ్చన్స్ చూడండి. తృప్తి పాఠ్యభాగ రచయిత గురించి రాయండి. వన సంతర్పణలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ప్రశ్నలకు 8 నుంచి 10 వాక్యాల్లో జవాబులు రాయించడం. తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా భోజనం పెట్టి తృప్తిని కలిగించారా, వివరాలు రాయండి. నెక్స్ట్ పూర్ణయ్య లాంటి వ్యక్తులు మీకు తెలిసిన వారుంటే వారిని ప్రశంసిస్తూ రాయండి. మనము ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్ఏ 1లో ఇచ్చారు, ఎస్ఏ 2లో ఇచ్చారు, చదవండి. నెక్స్ట్ పదజాలం, అర్థాలు ఇచ్చారు, అర్థాలు రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. అదేవిధంగా పాఠం ఆధారంగా సరైన క్రమంలో మనం రాయవలసి ఉంటుంది. చూడండి, ఇక్కడ రాశారు. కింది పదాలను చదవండి, పట్టికను పూరించమన్నారు. చూడండి, వంటకాలు, కూరగాయలు, కిరాణా సరుకులు, వస్తువులు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, హల్లుల ప్రపంచం. హల్లులు కవర్గము, చవర్గము, టవర్గము, థవర్గము ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పవర్గము ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ ఇవన్నీ కవర్గంలో ప్రథమం ఏముంటుంది, ద్వితీయము, ఇవన్నీ లైన్గా ఇచ్చారు, చూసుకోవచ్చు. నెక్స్ట్ పరుషాలు అంటే ఏంటి, సరళాలు అంటే ఏంటి, వర్గ ఎక్కులు, మహాప్రాణాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్తములు, హల్లులు. తర్వాత ఉభయాక్షరాలు, గుణింతాలు, ఇవన్నీ గుణింతపు గుర్తులు ఇచ్చారు. చూడండి, నెక్స్ట్ పరుషాలను వెతుకుదాము. తృప్తి పాఠం నుంచి పరుషాలతో మొదలయ్యే పదాలను వెతికి రాయండి, ఇక్కడ రాశారు. నెక్స్ట్ అభ్యాసం 2లో సరళాలను వెతుకుదాము. అభ్యాసం 3లో అనునాసికాలను గమనిద్దాము. అభ్యాసం 4 ఓష్ట్యాలను, అంతస్లను వెతుకుదాం, ఊష్మాలను వెతుకుదాం. గీత గీసిన పదాలలో ఉన్న అక్షరాలను ఏమంటారు, పరుషాలు. ఇక్కడ క, ప ఇవన్నీ పరుషాలు. కచటతప పరుషాలు, గజడదప సరళాలు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాజెక్టు పని. దదీచి మహర్షి, బలిచక్రవర్తి, రంతిదేవుడు వీళ్ళ గురించి మనకు రాయమన్నారు. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనము మా కొద్ది తెల్ల దొరతనము, గరిమెళ్ళ సత్యనారాయణ. వినడము, ఆలోచించి మాట్లాడడము. ఇక్కడ చిత్రం చూసి క్వశ్చన్ ఇచ్చారు. తర్వాత ఉద్దేశము ఏంటి, తర్వాత కవి పరిచయం అనేది ఇంపార్టెంట్ మనకు.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే గేయము అర్థాలు భావాలు. ఎస్ఏ 1లో ఎస్ఏ 2లో ఇవన్నీ ఇంపార్టెంటు. నెక్స్ట్ అవగాహన ప్రతిస్పందన, గేయాన్ని రాగయుక్తంగా పాడడము, అలాగే వాక్యాలను చదివి గేయంలో ఎక్కడున్నాయో గుర్తించాలి, ఖాళీలను సరైన గేయంతో పూరించాలి, ప్రశ్నలకు జవాబులు రాయాలి. చూడండి ఇక్కడ ప్రశ్నలకు జవాబులు రాశారు. నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత, 4-5 వాక్యాలలో జవాబులు రాయడం. నెక్స్ట్ 8 నుంచి 10 వాక్యాలలో జవాబులు రాయడం. ఎస్ఏ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్. తర్వాత భాషాంశాలు, అర్థాలు, సొంత వాక్యాలు రాయడం. పర్యాయ పదాలు గుర్తించి రాయడం. వ్యతిరేకార్థక పదాలతో జతపరచడం. వ్యాకరణాంశాలు, లింగములు మరియు వచనము. మహద్వాచకం, మహతీవాచకం, అమహద్వాచకం. చూడండి వీటిలలో లింగములలో 3 రకాలు ఉన్నవి. మహద్వాచకము, మహతీవాచకము, అమహద్వాచకం. తర్వాత లింగము, వచనము. పాఠంలో ఈ పదాలను గమనించండి. ఏ లింగము గుర్తించి పట్టికలో రాయండి. అభ్యాసం 2 వచనం పరిశీలన, ఏకవచనం బహువచన పదాలు. వచనం మార్చుదాం. తర్వాత ప్రాజెక్టు పని. స్వాతంత్రోద్యమ గీతాలను సేకరించండి, వాటిని చార్టు మీద రాసి ప్రదర్శించండి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ. నెక్స్ట్ ఇతర అంశాలు. ఇక్కడ వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతి, పర్యాయ పదాలు ఇచ్చారు. తర్వాత సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం. వినడము, ఆలోచించి మాట్లాడడము. చిత్రాలు చూడండి, కథను ఊహించి చెప్పండి. కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి రాయండి. ఉద్దేశం ఇచ్చారు. అదేవిధంగా కవి పరిచయము. నెక్స్ట్ అర్థాలు. ఇవి చేయండి. అవగాహన ప్రతిస్పందన. ఈ కథను మీ సొంత మాటల్లో చెప్పండి. తర్వాత గుడ్లగూబను చూసి భయపడిన ఎలుక తన మనస్సులో ఏమనుకుంది. ఎలుక పిల్లి నుంచి ఎలా తప్పించుకుంది. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్ఏ 2లో ఎస్ఏ 1లో ఇస్తారు, జాగ్రత్తగా చదువుకోండి. సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత గురించి రాయడం. ఈ కథలో నీవు తెలుసుకున్న నీతి ఏమిటి, లేదా సమయస్ఫూర్తి కథ చెప్పే నీతి ఏమిటి. సమయస్ఫూర్తి కథను సొంత మాటలో రాయండి. ఎలుక తెలివితేటల గురించి మీరేమనుకుంటున్నారో రాయండి. దాని తర్వాత చూడండి, మీ సమయస్ఫూర్తితో మీ స్నేహితుని కానీ స్నేహితురాలని కానీ ఆపదలో ఉన్నవారిని ఎవరైనా రక్షించిన వివరాలను రాయండి. అదేవిధంగా ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయమన్నారు. చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఇవి ఎస్ఏ 1 ఎస్ఏ 2లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ కింది కథా సమీక్షను చదివి మీకు నచ్చిన కథను సొంతంగా కథా సమీక్ష రాయమన్నారు. పదజాలము, అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయడము. అదేవిధంగా వ్యతిరేక పదాలు రాయడము, ప్రకృతి వికృతులు రాయడము, వ్యాకరణాంశాలు. విభక్తులు అంటే ఏమిటి, ప్రత్యయాలు, ఉదాహరణలు,
ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. విభక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వాటిని మనం చేర్చాలి. నెక్స్ట్ అభ్యాసం 1లో ప్రత్యయంను పట్టుకోండి. అభ్యాసం 2లో ఖాళీలను పూరించి విభక్తిని గుర్తిద్దాం. అభ్యాసం 3లో పాత పాఠాలను పరిశీలిద్దాం. ఇతర అంశాలు వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, చమత్కార పద్యం. నెక్స్ట్ 5వ లెసన్ వచ్చేసరికి సుభాషితాలు వినడము, ఆలోచించడము. ప్రశ్నలకు ఇక్కడ జవాబులు చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఉద్దేశం కూడా ఇచ్చారు. కవి, కాలము, శతకము. నార్ల చిరంజీవి, వేమన, కరుణశ్రీ, తిక్కన, పక్కి అప్పల నరసింహం, పోతులూరి వీరబ్రహ్మం, మారద వెంకయ్య, కంచర్ల గోపన్న. శతకం అంటే ఏమిటో ఇచ్చారు. పదాలు, అర్థాలు, భావాలు. పద్యాలు, వాటికి అర్థాలు, భావాలు ఇచ్చారు. చూడండి జాగ్రత్తగా. అవగాహన, ప్రతిస్పందన. రాగంతో పాడడము. ఎవరెవరిని చూసి నవ్వుతా కవి అంటున్నారు. కీడు మేలు గురించి కవి ఏం చెప్పారు. కింది పద్యాన్ని చదివి జవాబులు రాయడము. వ్యక్తీకరణ, సృజనాత్మకత. 4-5 వాక్యాల్లో జవాబులు రాయించడం. 8 నుంచి 10 వాక్యాల్లో జవాబులు రాయించడము. ఎటువంటి వారికి సాయం చేయాలి, ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశారు. మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేవి. పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలు రాయండి. శతక పద్యాలలోని నీతిని ప్రశంసిస్తూ చిన్న వ్యాసం రాయండి. ఇవన్నీ ఇంపార్టెంట్. భాషాంశాలు, పదజాలము. ఇక్కడ అర్థాలు, సొంత వాక్యాలు రాయడము. సమానార్థక పదాలు, పర్యాయ పదాలు గుర్తించి రాయడము. గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు రాయించడము. ప్రకృతి వికృతులు, జవాబులు. ఇక్కడ వ్యాకరణ అంశాలు వచ్చేసరికి సందులు, పదాల వేగవంతమైన కలయిక. మొదటి పదం, రెండవ పదం ఏమని పిలుస్తారు. పూర్వపదము, పరపదము, వాటి గురించి ఇచ్చారు. నెక్స్ట్ పదాలను విడదీద్దాం. అభ్యాసం 1లో. అభ్యాసం 2లో స్వరాలను గమనిద్దాం. అభ్యాసము 3లో ఉత్వసంధి అభ్యాసం చేద్దాం. అభ్యాసం 4లో పదాలను విడదీయడం. అభ్యాసం 5లో సంధి పదము, పూర్వపదము, పరపదం. సంధి పదం, పూర్వపదం, పరపదం. చమత్కార పద్యం. మహనీయులు. మన మహనీయులు ఉపవాచకానికి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. పింగళి వెంకయ్య గారి గురించి, శంకరంబాడి సుందరాచారి గారి గురించి. ప్రతిజ్ఞ విద్యార్థులు ఎటువంటి భావనను కలిగిస్తుంది. తెలుగు భాషా సంస్కృతులపై శంకరంబాడి సుందరాచారి సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి. essay 1, essay 2 వీటిలలో ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయడం. పైడి మరి వెంకట సుబ్బారావు గారి గురించి మీకు తెలిసిన విషయాలు రాయడం.
నెక్స్ట్ అసెస్మెంట్ సరైన క్రమంలో జతపరచడం. వీటికి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నవి. ఈ విధంగా మనకు తెలుగు సెమిస్టర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, టెక్స్చువల్ ఎక్సర్సైజ్ మొత్తం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.